రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రోత్సాహంతోనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కామారెడ్డిలో తమ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై ఎంఐఎం సాయంతో కాంగ్రెస్ వాళ్లు దాడులు చేశారని, అడ్వకేట్ కళ్యాణిపైన ఎంఐఎం పార్టీ కార్యకర్తలు అటాక్ చేశారన్నారు. ఉత్తర తెలంగాణను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లక్డీ కపూల్లోని డీజీపీని కలిశారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు బృందం. బాన్సువాడ, కామారెడ్డి ఘటనలపై ఆయనకు కంప్లైంట్ ఇచ్చారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత కొన్ని రోజుల క్రితము బాన్స్వాడలో ఒక హిందూ అమ్మాయి భక్తి గీతాలు వింటూ ఉంటే దానికి అభ్యంతరం చెప్పినటువంటి కొంతమంది ఆమె పైన దాడి చేసే ప్రయత్నం చేసి అవమానపరిచి అక్కడ మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. ఆ రోజు అక్కడ కొంతమంది ఎంఐఎం చెందిన యువకులు, చాలామంది హిందూ ఒక యువకుల్ని బీజేపీ వాళ్ళని మెయిన్గా అరెస్ట్ చేసి వాళ్ళని ఇళ్ల నుంచి తీసుకువచ్చి వాళ్ళు ఎక్కడ కూడా లేకుండా కూడా దాదాపు 27 మందిని జైల్లో పెట్టడం జరిగింది. అదే కేసులో ఇంకా 10 మందిని అబ్స్కాండింగ్ చూపిస్తూ ప్రతిరోజు వాళ్ళ ఇళ్ల మీద పోలీసులు వెళ్ళి వారి కుటుంబ సభ్యులను వేధింపు చేస్తూ ఉన్నారు. మరి అదే ఒక ఘటన సమయంలోనే కామారెడ్డిలో మా ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారి ఒక మీద అక్కడ ఉన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రులు వారు ఎమ్మెల్యే గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ వందలాదిగా కాంగ్రెస్ నాయకులు, దాంట్లో కూడా మన మజ్లిస్ సహకారంతో ఎమ్మెల్యే యొక్క క్యాంప్ ఆఫీస్ మీద దాడి ప్రయత్నం చేస్తే సమయానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. కాబట్టి మా ఎమ్మెల్యే గారికి ప్రమాదం తప్పింది. నిన్నగాక మొన్న నిజామాబాద్లో రుద్రారు అనేటువంటి గ్రామంలో అడ్వకేట్ కళ్యాణి అనే మీద దాడి చేసి ఇదే ఎంఐఎం సంబంధించిన వ్యక్తులు దాడి చేసి అక్కడ కూడా మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. పైన యాక్షన్ తీసుకోవాలి. ఒక లేడీ అడ్వకేట్ చూడకుండా కూడా రుద్రారులో వారి మీద అటాక్ చేశారు. ఈ రకమైనటువంటి ఒక పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను. శాంతి భద్రతలు మీ చేతిలో ఉన్నాయి. లా మినిస్టర్తో పాటు హోమ్ మినిస్టర్ కూడా మీరే. మీ హోమ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఏర్పడుతున్నటువంటి శాంతి భద్రతలు ఈరోజు క్షేమంగా లేదు.